హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు రియల్మీ నుంచి 10,000 బ్యాటరీ ఉన్న ఫోన్ రియల్మీ P4 పవర్ ని లాంచ్ చేశారు. దీని మెయిన్ హైలైట్ బ్యాటరీ అనే చెప్పాలి. మిగిలిన స్పెక్స్ అన్ని కొంచెం తక్కువ ఉంటాయి, మిగిలిన స్పెక్స్ అన్ని అంత లెవెల్ ఉండవు. అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ బెటర్ అనిపించింది. వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మెయిన్ హైలైటింగ్ పాయింట్ బ్యాటరీ చూసామంటే మీ అందరూ తెలిసినట్టుగానే 10,001 mAh 10,001 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 27 వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే 27 వాట్ అంటే ఫోన్ ని యూజ్ చేసి ఇంకొక ఫోన్ కి మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. రివర్స్ ఛార్జింగ్ అయితే చాలా మంచి విషయం అని చెప్పాలి. సింప్లీ ఫోన్ ని ఒక పవర్ బ్యాంక్ లా యూజ్ చేయొచ్చు. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ ఇంత ఎక్కువ ఉండగానే చాలా మందికి బ్యాటరీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తుందామో, పేలిపోయిద్దామో అని డౌట్స్ వస్తూ ఉంటాయి. అందుకే వీళ్ళు బ్యాటరీకి 5 లేయర్ ప్రొటెక్షన్ ఇచ్చారంట. అండ్ దీని బ్యాటరీ లైఫ్ కూడా అప్ టు 1650 సైకిల్స్ వరకు బ్యాటరీ అయితే హెల్తీగా ఉంటదంట, పాడు కాదంట. అండ్ వీళ్ళు ఒక గ్యారంటీ కూడా ఇస్తున్నారు. 4 ఏళ్ల లోపు బ్యాటరీ హెల్త్ గానీ 80%, 80% కంటే తక్కువ అయితే ఫ్రీగా బ్యాటరీ రీప్లేస్ చేస్తారంట. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటంటే ఈ వారంటీ ఓన్లీ ఫస్ట్ సేల్ లో కొన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ మీరు కానీ రియల్మీ P4 పవర్ ని ఫస్ట్ సేల్ లో కొని 4 ఏళ్ల కంటే ముందే బ్యాటరీ హెల్త్ గానీ 80% కంటే తక్కువ అయితే అప్పుడు మీకు బ్యాటరీ ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. ఇది ఫస్ట్ సేల్ లో కొన్న వాళ్ళకి మాత్రం, మిగతా సేల్స్ లో కొన్న వాళ్ళకి ఈ వారంటీ అయితే ఇవ్వరు. అండ్ ఇంకోటి, ఎక్కువ బ్యాటరీ అనగానే చాలా మంది వెయిట్ కి భయపడతా ఉంటారు. కానీ ఈ ఫోన్ వెయిట్ ఓన్లీ 219 గ్రాములు మాత్రమే ఉండిద్ది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫోన్ బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ చేశారు. ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీ తోటి వస్తుంది. సైడ్ ఫ్రేమ్స్ గానీ, ఫోన్ ఎంటైర్ బాడీ గానీ మొత్తం కూడా ప్లాస్టిక్ తోటి వస్తుంది. ఇక మిగిలిన స్పెక్స్ లోకి వెళ్ళిపోతే డిస్ప్లే 6.8 ఇంచ్ క్వాడ్ కర్వ్ 1.5K AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ 144 Hz ఓన్లీ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం వస్తుంది. నార్మల్ గా మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఓన్లీ 120 Hz మాత్రం వస్తుంది. అండ్ డిస్ప్లే లో AI హైపర్ విజన్ చిప్ కూడా ఉంటుంది. ఇది డిస్ప్లే క్వాలిటీని ఎన్హాన్స్ చేయడంలో, మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ గా 120 FPS వచ్చే గేమ్ ని కూడా 144 FPS కి తీసుకెళ్ళడానికి ఈ చిప్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెసర్ Dimensity 7400 ప్రాసెసర్ వస్తుంది. LPDDR4X RAM తోడు వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, IMX882 సెన్సార్ ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. IP రేటింగ్ IP66, 68, 16 రేటింగ్స్ ఉంటాయి. అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట. అండ్ ఈ ఫోన్ బేస్ మోడల్ 8+128GB ప్రైస్ 25,999 అంటే 26,000 రూపాయలు పెట్టారు. ఫస్ట్ సేల్ లో కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 24,000 రూపాయలకి వస్తుంది. 8+256GB 28,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ తోటి 26,000 రూపాయలకి వస్తుంది. 12+256GB 31,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 29,000 రూపాయలు వస్తుంది. ఇక్కడ ఈ ప్రైజెస్ కి మీరు ఒకసారి గమనిస్తే బేస్ మోడల్ 24,000 రూపాయల ప్రైస్ తీసుకుందాం. బేస్ మోడల్ 24,000 రూపాయలకి బ్యాటరీ, డిస్ప్లే ఓకే, బ్యాటరీ అసలు ఆ ఫోన్స్ లోనే బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పాలి. 2 రోజులు ఈజీగా బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సెకండ్ ఇది డిస్ప్లే రియల్మీ వాళ్ళ డిస్ప్లేస్ ఎప్పుడు కూడా బాగానే ఉంటాయి. చాలా థిన్ బెజల్స్ తోటి మంచి క్వాలిటీ డిస్ప్లేస్ తీసుకొని వస్తారు. కాకపోతే మిగిలిన ఆస్పెక్ట్స్ అక్కడ ఏమేమి కాంప్రమైజ్ చేస్తున్నారంటే ఫస్ట్ ప్రాసెసర్ 20,000 రూపాయల లోపు మనం చూస్తాం Dimensity 7400 ప్రాసెసర్ ని. అఫ్ కోర్స్ 2025 లో 23,000-24,000 రూపాయల సెగ్మెంట్ లో కూడా 7400 ప్రాసెసర్ ని చూసాం. సో ఒక రకంగా ఇక్కడ ప్రాసెసర్ బెస్ట్ కాకపోయినా కానీ ఓకే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మరీ వర్స్ట్ కాదు, మరీ బెస్ట్ కాదు. మెయిన్ మీరు చూసుకోవాల్సింది కెమెరాస్. ఆ ప్రైస్ లో 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో దీనిలో కెమెరాస్ అయితే అంత గొప్పగా అయితే ఉండవు. ఎందుకంటే ఇది మెయిన్లీ కెమెరాని టార్గెట్ చేసి తీసుకొని రావట్లా, ఆల్ రౌండర్ ఫోన్ లెక్క కూడా తీసుకొని రావట్లా, ఓన్లీ బ్యాటరీని మాత్రమే టార్గెట్ చేసి తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఆబ్వియస్లీ ఇందులో కెమెరాస్ యావరేజ్ ఉంటాయి. సో ఒకవేళ మీకు కెమెరాస్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే ఈ ఫోన్ మీరు తీసుకోవద్దు. మరి అలాంటి వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవాలి. ఓన్లీ బ్యాటరీ మాత్రమే నా మెయిన్ ప్రయారిటీ. బ్యాటరీ 2 రోజులు బ్యాటరీ లైఫ్ ఈజీగా రావాలి. నేను వెళ్ళిన ప్రతి చోటకి చార్జర్స్, పవర్ బ్యాంక్స్ క్యారీ చేయలేను. ఈజీగా 2 డేస్ బ్యాటరీ లైఫ్ నాకు కావాలి. మిగిలిన స్పెక్స్ అన్ని ఆ ప్రైస్ లో కొద్దిగా తగ్గినా పర్లేదు, కెమెరా కొంచెం యావరేజ్ ఉన్నా పర్లేదు. ఫోన్ జనరల్ యూస్ కి మీడియం గా హెవీ టాస్క్ రన్ చేస్తే చాలు. బ్యాటరీ మాత్రం ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అది కూడా బేస్ మోడల్ మాత్రమే కన్సిడర్ చేయండి. 24,000 రూపాయలకి బేస్ మోడల్ మాత్రమే వాల్యూ ఫోన్ అని, 26,000 రూపాయలకి 8+256 కూడా నాకు అంత వాల్యూ ఫోన్ అని అనిపించలేదు. ఇక్కడ వీళ్ళు స్టార్టింగ్ 256GB మోడల్ తీసుకొచ్చుంటే బాగుండేది. స్టార్టింగ్ 24,000 రూపాయలకి 8+256 వచ్చుంటే చాలా బాగుండేది. బట్ మనందరూ తెలిసిందే ఇప్పుడు ఫోన్ ప్రైస్ అని కూడా పెరిగిపోతా ఉన్నాయి. అది ఇక్కడ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకని నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈ ఫోన్ ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది బేస్ మోడల్, కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 22,000 రూపాయలకి అలా తెస్తారనుకున్నా. బేస్ మోడల్ 22,000 రూపాయలకి తెచ్చి 256GB మోడల్ ఒక 24,000 రూపాయలకి తెచ్చుంటే స్టెల్లర్ వాల్యూ ఫోన్ అనేది ఉండేది. బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి చాలా మంచి చాయిస్ అయ్యేది. ఇప్పుడు కూడా మంచి చాయిస్, కాకపోతే ఒక 2,000 రూపాయల ప్రైస్ ఎక్కువ పెడుతున్నారు. అండ్ బ్యాటరీని మాత్రమే మైండ్ లో పెట్టుకొని తీసుకోవాలి. మిగతా అన్ని ఆస్పెక్ట్స్ దీనిలో మీరు బెస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓన్లీ బ్యాటరీని మాత్రమే మీరు బెస్ట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. బ్యాటరీ మాత్రమే నా మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మీరేమనుకుంటున్నారు రియల్మీ P4 పవర్ మీద కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీకు ఈ ఫోన్ రియల్ టైమ్ రివ్యూ కావాలా వద్దా ఇది కూడా నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోకి వచ్చే వ్యూస్ ని బట్టి, లైక్స్ ని బట్టి అండ్ రివ్యూ కావాలి అని వచ్చే కామెంట్స్ ని బట్టి ఈ
ఈ ఫోన్ నేను కొని రివ్యూ చేయాలా లేదా అని నేను ఆలోచిస్తాను. ఒకవేళ ఎక్కువ మంది ఈ ఫోన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ సేల్ లో నేను ఈ ఫోన్ ని కొని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోటి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా నా నుంచి బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను 100% ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.